హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మీకు ఏం రాబోతున్నాయంటే 15 మాక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్గా చందన్ లాజిక్స్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1కి సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దాని తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందులే వచ్చి టెస్టులు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం సెట్ 6 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కూడా నేను చూసి రిప్లై ఇస్తాను. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ప్రతి ఒక్క విద్యార్థి ఈ క్లాస్ చూడడానికన్నా ముందర వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఇది డివిజిబిలిటీ రూల్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఇఫ్ ద 6-digit నెంబర్ 70002*4 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8 దెన్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ విల్ బి. 6 అంకెల సంఖ్య 7002*4 పూర్తిగా 8 చేత భాగించబడితే అప్పుడు స్టార్ స్థానంలో అతి చిన్న పూర్ణాంకం ఎలా ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు ఈ నెంబర్ అనేది దేంతో డివిజిబుల్ అవ్వాలంటే 8తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 8 చేత భాగించబడాలి. 8తో డివిజిబుల్ అవ్వాలంటే 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ 3 digits షుడ్ బి డివిజిబుల్ బై 8. అవునా కదా? లాస్ట్ 3 digits అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. మరి లాస్ట్ 3 digits 8తో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి మనం ఏమడుగుతానంటే ఈ స్టార్ ప్లేస్లో రావాల్సిన స్మాలెస్ట్ ఇంటీజర్ ఎంత అంటున్నారు. ఈ స్టార్ ప్లేస్లో రావాల్సిన స్మాలెస్ట్ ఇంటీజర్ గమనించండి. ఇది స్మాలెస్ట్ రావాలి అంటే ఇక్కడ మనకి 0 రావచ్చు, 1 రావచ్చు,
2 రావచ్చు, ఇంతే కదా స్మాలెస్ట్ అంటే, అవునా కదా, ఇలా సో ఆన్ అనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ 0 పెడదాం. 0 పెడితే సరిపోతుంది లేదు. ఇప్పుడు నేను 0 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమో చెప్పండి, 0 పెడితే 8 2 టైమ్స్ చేస్తే 16 అంటే ఇంకా మనకు 4 మిగిలిపోతుంది, అంటే 44 8లో పోతుందా, పోవట్లేదు, అంటే 0 రావడానికి ఛాన్స్ లేదు, అవునా కదా. నెక్స్ట్ ఇక్కడ స్మాలెస్ట్ ఏంటంటే 2, ఇప్పుడు 2 పెడతాం. ఇక్కడ 2 పెట్టామనుకోండి, అప్పుడు ఏమో చెప్పండి, 8 2 టైమ్స్ చేస్తే 16 అంటే ఇంకా 6 మిగులుతుంది, 8 టైమ్స్ 64 సరిపోయింది కదా, సరిపోయింది. కాబట్టి స్మాలెస్ట్ ఏమిటి అంటే 2. ఓకేనా. జనరల్గా ఏంటంటే మనం ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, 0 1 2 3 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా అవసరం లేకోకుండా ఇక్కడ ఆప్షన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు, ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనకు కావాల్సింది స్మాలెస్ట్ ఇంటీజర్ కాబట్టి నేను అందుకనే వీటిలో స్మాలెస్ట్ ఏమిటంటే 0. ఫస్ట్ 0 పెట్టాను. 0 పెడితే 204 8లో పోతుందా, పోవట్లేదు, అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 2 పెట్టాను. 2 పెడితే ఏమైందంటే 224 అనేది ఎగ్జాక్ట్గా 8లో పోయింది. అంటే ఈ నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే కనుక ఆ స్టార్ ప్లేస్లో రావాల్సిన డిజిట్ ఏమిటి అంటే 2. ఇఫ్ ఏ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అండ్ tan A plus cot A equal to 2, then find the value of 7 tan cube A. 7 tan cube A minus 6 cot square A. అవునా కదా. క్వశ్చన్ ఏం పడుతుందంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7 tan cube A minus 6 cot cube A. 6 cot cube A, 7 tan cube A minus 6 cot cube A plus 8 secant square A. ఓకేనా. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్. దీని వాల్యూ ఎంత అంటున్నారు. ఎక్యూట్ యాంగిల్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఏం అవడానికి ఛాన్స్ ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఏ ఈక్వల్ టు 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వల్ టు 45 డిగ్రీ. ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తామో tan 45 1 cot 45 1 అంటే 1 + 1 2 సరిపోయింది కదా. అంటే ఏ ప్లేస్లో మనం 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో. ఏ ప్లేస్లో మనం 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎస్. అలా ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఏ ప్లేస్లో 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి. ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి. షబాష్ షబాష్ షబాష్, ఫెంటాస్టిక్. అందరూ కూడా ట్రై చేయాలి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా. ఎస్, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. tan 45 1 కదా, అంటే tan cube 45 అంటే ఏమవుద్ది, 1 అవుద్ది. 7 × 1 అంటే 7 మైనస్ 6 cot cube 45 అంటే cot 45 1 కాబట్టి అప్పుడు 6 అవుద్ది, ప్లస్ 8 × secant square A. secant 45 ఎంత, secant 45 డిగ్రీ వాల్యూ ఎంత అంటే √2, అవునా కదా. √2 హోల్ స్క్వేర్. √2 అంటే ఏమో చెప్పండి. √2 అంటే అప్పుడు దాని వాల్యూ 2 అవుతుంది, అవునా కదా. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, సింప్లిఫై చేస్తే 7 - 1 అంటే 7 - 6 అంటే 1 ప్లస్ 8 2 times 16. సో 1 + 16 అంటే 17. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 7. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఓన్లీ, ద గర్ల్స్ ఆర్ 60, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇస్ 52 kg and that of girls is 48 kg. What is the average weight in kg of the whole class? 150 మంది విద్యార్థులు, అందులో బాలురు మరియు బాలికలు మాత్రమే ఉన్నారు. ఉన్న తరగతిలో బాలికలు 60 మంది, బాలురు సగటు బరువు 52 కిలోలు మరియు బాలికల సగటు బరువు 48 కిలోలు. మొత్తం తరగతి సగటు బరువు ఎంత అంటున్నారు. చూడండి, టోటల్గా 150 ఉన్నారు, అవునా. ఈ టోటల్గా 150 ఉంటే క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గర్ల్స్ ఎంతమంది అంటే గర్ల్స్ 60, అవునా కదా. గమనించండి, 150లో బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది అనే క్లారిటీ మనకు వచ్చేసింది కదా. 150లో క్వశ్చన్ ఆల్రెడీ క్లియర్గా చెప్పేసింది. గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే గర్ల్స్ 60 గర్ల్స్ ఉన్నారు. 150లో 60 గర్ల్స్. 150లో 60 గర్ల్స్ అంటే మిగిలిన 90 బాయ్స్ అనే కదా, అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పింది మనకి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం బాయ్స్ యావరేజ్ చెప్పారు, గర్ల్స్ యావరేజ్ చెప్పారు. బాయ్స్ యావరేజ్ ఎంత అంటే 52 kg. బాయ్స్ యావరేజ్ ఎంత అంటే 52 kg, అవునా కదా. గర్ల్స్ యావరేజ్ ఎంత, అంటే 48 kg. గర్ల్స్ యావరేజ్ 48 kg. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ అడుగుతున్నారు. మొత్తం క్లాస్ యొక్క యావరేజ్, అవునా కదా. క్వశ్చన్ అడుగుతుంది ఏమిటంటే మొత్తం క్లాస్ యొక్క యావరేజ్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే
ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పాం. ఎజ్యూమ్డ్ యావరేజ్ ఇదిగోండి 90 మెంబర్స్ 52, 60 మెంబర్స్ 48. అందుకే నేనేమనుకున్నా అంటే ఈ 52కి 48కి యావరేజ్ నేను 50 అని అనుకుంటున్నాను. యావరేజ్ నేను 50 అనుకుంటున్నాను. ఇది సింప్లిఫై చేయడానికన్నా ముందుల నేనేం చేస్తానంటే ఈ రెండింటిలో క్యాన్సిల్ అయ్యే నెంబర్ చూడండి. 30 దీంట్లో 3 టైమ్స్ పోతుంది, 30 దీంట్లో 2 టైమ్స్ పోతుంది. క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం ఏం చేశానంటే దీన్ని క్యాన్సిల్ చేస్తాను. 30 3 టైమ్స్, 30 2 టైమ్స్. ఇప్పుడు చూడండి నేను అనుకున్నది 50, ఇక్కడ 52 ఉంది అండ్ నేను అనుకున్న దానికన్నా ఇక్కడ 2 ఎక్కువ ఉంది. ఇక్కడ నేను అనుకున్నది 50 యావరేజ్, ఇది 48 ఉంది అండ్ నేను అనుకున్న దానికన్నా 2 తక్కువ ఉంది. ఇలా 2 ఎక్కువ ఎంతమంది కంటే 3 మెంబర్స్ కాబట్టి 3 × 2 అంటే +6, అవునా కదా, ఇది +6. ఇక 2 తక్కువ ఉంది, అలా ఎంతమంది కంటే 2 మెంబర్స్, 2 × -2 అంటే -4, అవునా కదా. ఓవరాల్గా చెక్ చేస్తే +6 -4 అంటే ఓవరాల్గా మనకి +2 వచ్చింది. ఈ +2 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ 2ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అందరూ అంటే 3 + 2 5 మెంబర్స్, అవునా కదా. ఈ 3ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే 2/5, 2/5 అంటే దీని వాల్యూ అని చెప్పండి 0.4, అవునా కదా. సో ఆన్సర్ ఏమవుద్దంటే 50.4, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది 50.4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ బుక్స్ బాట్ అట్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 200 to 250 and sold at price ranging from 250 to 300, what is the greatest possible profit that might be made if selling 25 books? చూడండి 200 నుండి 260 వరకు ధరలు కొనుగోలు చేసిన పుస్తకాలను 250 నుండి 300 వరకు ధరలకు అమ్మితే 25 పుస్తకాలను అమ్మడం ద్వారా పొందగలిగిన అత్యధిక లాభం ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. అత్యధిక లాభం. సో ప్రైస్ రేంజ్ చెప్పారు, ఎంత ప్రైస్ రేంజ్ కొన్నాడు, ఎంత ప్రైస్ రేంజ్కి అమ్ముతున్నాడో చెప్పి మొత్తం మీద 25 పుస్తకాలని ఇలా కొని అమ్మినట్లయితే కనుక అతనికి వచ్చే లాభము ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇతను ఏం చేశాడంటే అతను కొనేటప్పుడు 200 నుంచి 260 రేంజ్లో కొన్నాడు, అమ్మేటప్పుడు 250 నుంచి 300 రేంజ్లో అమ్మాడు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నాకు కావాల్సిన 25 బుక్లు అమ్మడం ద్వారా పాసిబుల్ ప్రాఫిట్ కూడా గ్రేటెస్ట్ అంటే ఎక్కువగా ఎంత లాభం సంపాదించడానికి అవసరం ఉంది. గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్. మరి నాకు ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి? నేను ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే తక్కువ కొనాలి, ఎక్కువగా అమ్మాలి. మరి తక్కువ కొనాలి అంటే 200, 260లో తక్కువ అంటే 200 కొని అమ్మేటప్పుడు ఎక్కువ అమ్మాలి. చూడండి 250, 300లో ఎక్కువ అంటే 300, అవునా కదా. అంటే నేను 200 కొని 300కి అమ్మితే నాకు ఎక్కువ లాభం రావడానికి అవకాశం ఉంది, అవునా కదా. ఇప్పుడు గమనించండి, నేను కొనేటప్పుడు 200కి కొన్నాను, అవునా కదా. ఇది నా పెట్టుబడి, కాస్ట్ ప్రైస్ 200కి కొన్నాను. అమ్మేటప్పుడు ఏం చేస్తానంటే నేను దాన్ని 300కి అమ్ముతున్నాను, అవునా కదా. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చే లాభం ప్రాఫిట్ ఎంత అంటే 100 రూపాయలు, అవునా కదా. అంటే ఒక్కొక్క పుస్తకం మీద 100 రూపాయలు వస్తుంది. అలా ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మొత్తం 25 పుస్తకాలు కాబట్టి 25 × 100 అప్పుడు ఏమొస్తుందంటే మనకి 2500, అవునా కదా. అంటే మొత్తం మీద మనకి లాభం ఎంత వచ్చిందంటే 2500. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ట్రై చేయాలి అందరూ కూడా. ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేసే ఆన్సర్స్ ఏమొస్తాయో కమెంట్ చేయాలి. ఏ సమ్ ఆఫ్ 5575 ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ రేట్ ఆఫ్ 8% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఫర్ 4 years. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ మెచ్యూరిటీ? సో క్వశ్చన్ ఏమంటారంటే వడ్డీ ఎంత కట్టాలి మొత్తం 4 సంవత్సరాల తర్వాత అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి 5575 మొత్తాన్ని సంవత్సరానికి 8% సాధారణ వడ్డీ రేటుతో 4 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతారు. మొత్తం 4 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన వడ్డీ ఎంత అంటున్నారు. చూడండి ఇదేమిటి అంటే అసలు, అవునా కదా. ఇదేమిటి అంటే అసలు, అవునా కదా. అసలు ఎందుకని పెట్టుబడి పెడతాను అంటే అసలు అంటే ఎప్పుడు కూడా 100%, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా 100% ఎంత అంటే 5575, ఇది 100%, ఓకేనా. మనకు కావాల్సింది 4 years తర్వాత ఇంట్రెస్ట్ కావాలి, వడ్డీ. ఇక్కడ మీరు చూస్తే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8%, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏమో 4 years. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 8% చెప్పిన 4 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 8 4s are 32, అంటే 32% ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉంది. సో ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి అంటే 32%. ఇది ఒక్కసారి మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో చూడండి ఒకసారి. సింప్లిఫై చేస్తే గమనించాలి, సింప్లిఫై చేస్తే ఏమొస్తుందో 4 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 25 టైమ్స్ పోతుంది. 4 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 8 టైమ్స్ పోతుంది, అవునా కదా. నెక్స్ట్ ఒక్కసారి మనం ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. సింప్లిఫై చేస్తే కనుక మీరు గమనిస్తే ఏమవుతుందో చూడండి. 25ని 2 టైమ్స్ చేస్తే 50, మళ్ళీ 25ని 2 టైమ్స్ చేస్తే 50, అవునా కదా. 25ని 3 టైమ్స్ చేస్తే 75, అవునా కదా. సో చివరికి మనకి ఏం మిగిలిపోయిందంటే 2 2 3 × 8, అవునా కదా.
223 ఇంటూ 8. ఒక్కసారి దీన్ని మీరు కావాలనుకుంటే మొత్తం అంతా సింప్లిఫై చేయొచ్చు, లేదా జస్ట్ లాస్ట్ వీడియో వెరిఫై చేయండి. లాస్ట్ వీడియో వెరిఫై చేస్తే 3 8 times 24, లాస్ట్లో 4 రావాలి. లాస్ట్లో 4 వచ్చే ఆప్షన్ ఒక్కటే మాత్రమే ఉంది, ఇది ఆన్సర్, అవునా కదా? 1784, లాస్ట్లో 4 వచ్చే ఆప్షన్ ఒకటే, 1784 ఇది ఆన్సర్ అవుతుంది. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయిస్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన టైర్ 1 టైర్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయిస్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి సిపి ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క విద్యార్థి ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ పర్చేస్డ్ గ్రౌండ్ నట్స్ at ₹64 per kg and sells at 80 per kg. While selling, he uses faulty weights and gives 800 grams instead of 1 kg. Find his actual profit percentage. ఒక దుకాణదారుడు వేరుశెనగను 64 రూపాయల కేజీకి కొని 80 రూపాయలకి అమ్ముతాడు. అమ్మకం చేసేటప్పుడు అతను తప్పుడు తూకాలు ఉపయోగించి 1 కేజీకి బదులుగా 800 గ్రాములే ఇస్తాడు. అతను వాస్తవ లాభ శాతాన్ని కనుగొనండి అని చెప్పంటారు అనమాట. అంటే అతను కొనుక్కునేటప్పుడు తక్కువ కొనుక్కుని ఎక్కువగా అమ్మడమే కాకోకుండా ఈ తూకం చూసేటప్పుడు కూడా ఏం చేస్తాడంట, 1 కేజీ ఇవ్వాల్సిన చోట 800 గ్రాములే ఇస్తున్నాడు. ఇలా చేయడం వల్ల అతనికి లాభం వస్తుంది. ఆ లాభం ఎంత కనుక్కోండి అని చెప్పుకొచ్చిన అంటున్నారు, అవునా కదా? ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి అతను కొనేటప్పుడు 64 కొంటున్నాడు, అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడంటే అతను దాన్ని 80 రూపాయలకి అమ్ముతున్నాడు, అవునా కదా? 64 కొని 80కి అమ్ముతున్నాడు. అలానే ఈ వెయిట్ చూసేటప్పుడు ఏం చేస్తున్నాడంటే 1 కేజీ ఇవ్వాల్సిన చోటన 800 గ్రాములు ఇస్తున్నాడు, అవునా కదా? అతను యాక్చువల్గా ఇవ్వాల్సింది 1 కేజీ. 1 కేజీ అంటే 1000 గ్రామ్స్. 1 కేజీ ఇవ్వాల్సిన చోటన 800 గ్రాములు ఇస్తున్నాడు. ఇలా చేయడం వల్ల అతనికి వచ్చిన లాభము కనుక్కోండి అని చెప్పన్నారు. చూడండి, సింప్లిఫై చేస్తే 00 క్యాన్సిల్ అయిపోతాయి, అవునా కదా? నెక్స్ట్ మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక అప్పుడు ఏమైపోతుందో చూడండి. ఒకసారి సింప్లిఫై చేస్తే 8 టేబుల్ ఇక్కడ 8 టైమ్స్, 8 టేబుల్ ఇక్కడ వచ్చేసరికి 10 టైమ్స్, అవునా కదా? 8 టేబుల్ 10 టైమ్స్. ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే కనుక చూడండి, ఇప్పుడు చూడండి ఇది సింప్లిఫై అవుతుంది కదా, ఇంకా సింప్లిఫై అవుతుంది కదా, సింప్లిఫై అవుతుంది కాబట్టి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 5 టైమ్స్, అవునా కదా? సేమ్ ఇక్కడ 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 5 టైమ్స్, అవునా కదా? సో చివరికి ఏమైపోతుందంటే అప్పుడు 4 4s 16, 5 5s 25. అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత రాబోతుంది? చూడండి, ప్రాఫిట్ ఎంత రాబోతుందంటే 16:25 అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే చెప్పండి, ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. సో 9/16 × 100, 9/16 × 100. మనందరూ తెలుసు 1/16 అంటే ఎంతో తెలుసు. 1/16 అంటే ఎంత? 1/16 అంటే మనకు తెలుసు కదా, 1/16 అంటే 6.25, అవునా కదా? సో 9/16 కాబట్టి 56.25, ఓకేనా? సో ఆన్సర్ ఎంత అంటే 56.25, 56.25%. 1/8 అంటే 12.5, అవునా కదా? 1/16 అంటే 6.25. ఈ క్వశ్చన్ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. నేను మీ అందరి కోసం ఇది జూమ్ చేస్తున్నాను, సైజ్ పెద్దగా చూడండి ఒకసారి. ప్రొడక్ట్ ఇక్కడ చూడొచ్చు, ప్రొడక్ట్స్ ఉన్నాయి, ABC అని డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
జూలై మంత్లో, ఆగస్ట్ మంత్లో, సెప్టెంబర్ మంత్లో, అక్టోబర్ మంత్లో ఈ 4 నెలల్లో వీటికి సంబంధించి ప్రొడక్షన్ ఎలా ఉందో చెప్పారు. ఓవరాల్గా టోటల్ ప్రొడక్షన్ కాడ ఏ అనే కంపెనీ ద్వారా ఎంత, బి అనే కంపెనీ ద్వారా ఎంత, సి అనే కంపెనీ ద్వారా ఎంత, టోటల్ ప్రొడక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మనల్ని ఏమడుతారంటే చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నారు. గమనించాలి, ఇదిగోండి ఎక్స్ వాల్యూ ఇదే కదా. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి అంటే మీరు చూడండి, ఈ బి అనే దాని కంపెనీకి సంబంధించి ప్రొడక్షన్ జూలైలో 15, సెప్టెంబర్లో 13, అక్టోబర్లో 16, ఆగస్టులో తెలియదు. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 61 వచ్చింది. ఈ మొత్తాన్ని యాడ్ చేసి 61 వచ్చింది, అవునా కదా. అప్పుడు నాకు ఈ ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఈ 3 యాడ్ చేసి దాంట్లో సబ్ట్రాక్ట్ చేసి సరిపోదు కదా. మరి ఈ 3 యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమో చెప్పండి. 10 అంటే 30, 6 + 5 11, 11 + 3 14, 30 + 14 అంటే 44, అవునా కదా. అంటే ఈ 61 నుంచి నేను 44 తీసేయాలి, 61 నుంచి 44 తీసేయాలి. మరి 61లో నుంచి మనం 44 తీసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, ఎక్స్ వాల్యూ 17, అవునా కదా. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 17. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ + వై 12 అంట, ఎక్స్ వై 6. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x/y + y/x అని అడుగుతున్నారు. చూడండి, x/y + y/x వాల్యూ ఎంత అంటారు. గమనించండి, ఒక్కసారి మనం దీన్ని గమనించినట్లయితే కనుక ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఏమవుద్దంటే XY ఎల్సిఎం అవుద్ది, అవునా కదా. అప్పుడు ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే x² + y² అవుద్ది. న్యూమరేటర్లోనేమో x² + y², డినామినేటర్లోనేమో xy. మనకి XY వాల్యూ తెలుసు, XY వాల్యూ ఎంత అంటే 6, అవునా కదా. XY వాల్యూ ఎంత అంటే 6, కానీ x² + y² వాల్యూ తెలియదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 2 సైడ్లో స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే మనం 2 వైపులా స్క్వేర్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే x² + y² + 2xy = 12² అంటే 144. ఇక్కడ నాకు కావాల్సిన x² + y², అందుకనే x² + y² = 144 - 2xy. ఈ +2xy అవతలకి వెళ్ళిపోతే -2xy. xy అంటే ఆల్రెడీ మనకు తెలుసు 6, అందుకని 2 × 6 అంటే 12, అంటే దీని వాల్యూ ఎంత అంటే 12, అవునా కదా. సో 144 - 12 చేసామనుకోండి ఎంత వస్తుందంటే ఇది 132 వస్తుంది, అవునా కదా. x² + y² వాల్యూ 132 వచ్చింది. ఎస్, సో x² + y² వాల్యూ 132. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. సింప్లిఫై చేయండి, 6 2 టైమ్స్ చేస్తే 12, అవునా కదా. మళ్ళీ 6 2 టైమ్స్ చేస్తే 12, సో ఆన్సర్ ఎంత అంటే 22. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ టాయ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎ మిషన్ ఇన్ 2018 వాజ్ 25,000, which increased by 20% in 2019. In 2020, the production was hindered by strike and it fell by 15%. How many total toys were manufactured in 3 years by the machine? 2018లో ఒక యంత్రము తయారు చేసిన బొమ్మల సంఖ్య 25,000. ఇది 2019లో 20% పెరిగింది. 2020లో కొన్ని కారణాల వల్ల ఏమైందంటే ఉత్పత్తి తగ్గి 15% తగ్గింది. 3 సంవత్సరాలలో యంత్రం ద్వారా మొత్తం ఎన్ని బొమ్మలు తయారు చేయబడ్డాయి? ఇది క్వశ్చన్ అనమాట. చూడండి, చాలా మంచి క్వశ్చన్, జాగ్రత్తగా గమనించండి. మీరు గమనిస్తే కనుక 2018, నెక్స్ట్ 2019, నెక్స్ట్ 2020, ఈ 3 సంవత్సరాలకి మొత్తం మీద ఎన్ని టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డాయని క్వశ్చన్ అడుగుతున్నారు. 3 సంవత్సరాల మీద కలిపి, అవునా కదా. 2018లో వాళ్ళే చెప్పేశారు మొత్తం మీద 25 అని చెప్పని, 25,000 టాయ్స్. 2018లో 25,000 టాయ్స్ అనేవి తయారు చేయబడ్డాయి 2018లో. అది 2019కి వచ్చేసరికి ఏమైందంటే 20% పెరిగింది. 2018 నుంచి 2019కి 20% పెరిగింది. అంటే అంతకుముందు 25,000 ఉంటే ఇప్పుడు 20% పెరిగింది. 20% పెరగడం ద్వారా ఏమవుద్దంటే ఇక్కడ చూడొచ్చు, 10% అంటే 2,500. మరి 10% 2,500 అంటే 20% అంటే 5,000, అంటే 25,000 + 5,000 అంటే మొత్తం మీద 30,000 అనమాట. ఇప్పుడు ఓకేనా, మొత్తం మీద 30,000, ఓకేనా. అంటే 2019లో మొత్తం మీద 30,000 టాయ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఈ 30,000 వచ్చో తెలుసు కదా. 2018 నుంచి 2019కి 20% పెరిగింది అని చెప్పారు. మరి 25,000లో 20% అంటే 5,000 పెరిగాయి. మరి 25,000 + 5,000 అంటే 30,000. నెక్స్ట్ ఏం జరిగిందంటే చూడండి, 2020లో ఏం జరిగిందంటే ద ప్రొడక్షన్ వాజ్ హిండర్డ్ బై స్ట్రైక్ అండ్ ఇట్ ఫెల్ బై 15%. సో 2020లో ఏమైందంటే స్ట్రైక్ వల్ల పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందనమాట. ఎంత తగ్గిందంటే 15% తగ్గింది, ఓకేనా. 15% తగ్గింది. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించాలి.
2020లో 15% తగ్గింది. మరి 2020లో 15% తగ్గింది కాబట్టి అప్పుడు గమనించండి, ఇక్కడ చూస్తే కనుక 10% అంటే ఎంత అంటే 3000, 10% అంటే 3000, మళ్ళీ 5% అంటే 1500, 3000 ప్లస్ 1500 అంటే 4500. మరి 30,000 నుంచి 4500 తీసేస్తే 25,500, అవునా కదా? 25,500. నా పాయింట్ అందరూ క్లియర్నా? ఎందుకు అంటే క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. 2020లో ఏమైందంటే మరలా 15% తగ్గడం జరిగింది ప్రొడక్షన్. అంటే 2019 నుంచి 2020కి 15% తగ్గింది. మరి 15% తగ్గింది కాబట్టి 10% అంటే 3000, 5% అంటే 1500, 3000 ప్లస్ 1500 అంటే 4500, 30,000లో 4500 తీసేస్తే ఇంకా వచ్చేది 25,500. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత అంటే 80,500, అవునా కదా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 80,500. ఈ 3 సంవత్సరాల మీద ప్రొడక్షన్ ఎంత అంటే 80,500. స్టడీ ద గివెన్ టేబుల్ and answer the questions that follows. The given table shows the number of students enrolled in different academic faculties of an institution during 2016 to 19. So 16 to 19కి ఎంతమంది ఫ్యాకల్టీస్ మొత్తం మీద ఎంతమంది ఫ్యాకల్టీస్ ఉన్నారని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇవి ఇయర్స్ సైన్స్, కామర్స్, హ్యూమానిటీస్ వీటిలో ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు చూస్తే 2016లో సైన్స్కి సంబంధించి 550 ఫ్యాకల్టీస్, అదే కామర్స్కి అయితే కనుక 475, 2018లో హ్యుమానిటీస్ నుంచి 743 ఫ్యాకల్టీస్, ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతుందో చూడండి ఒకసారి. ఫ్రమ్ 2016 టు 2019 వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్? సో ఇది స్టూడెంట్స్కి సంబంధించిన డేటా అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ సైన్స్ అండ్ దట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ హ్యూమానిటీస్. సో సైన్స్కి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్, హ్యూమానిటీస్కి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ అడుగుతున్నారు. ఎప్పటి నుంచి? 2016 నుంచి 2019కి వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? చూద్దాం ఒకసారి. ఇది 550, ఇదేమో 699. మరి 550, 699 అంటే ఆబ్వియస్లీ మనకి హ్యూమానిటీస్ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే మొత్తం సైన్స్ అంతా యాడ్ చేస్తారు, హ్యూమానిటీస్ అంతా యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తారు. అలా చేస్తే టైం వేస్ట్. అలా చేయొద్దు. చేయకోకుండా విడివిడిగా చూడండి. 2016లో ఏమైంది, 17లో ఏమైంది, అలా విడివిడిగా చూడండి. విడివిడి చూస్తే 550 ఉంది, ఇదేమో 699 ఉంది. అంటే 699 అనేది 550 కన్నా ఎక్కువ కదా. అందుకే హ్యూమానిటీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లస్. ఎంత ఎక్కువ ఉన్నారు? హ్యూమానిటీస్ వాళ్ళు ఎంత ఎక్కువ ఉన్నారు గమనించండి. 550, 699 అంటే వీళ్ళు 49 ఎక్కువ ఉన్నారు, అందుకనే ప్లస్ 49. హ్యూమానిటీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎస్ ఆర్ నో? హ్యూమానిటీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎస్. చూడండి, ఇది 699, ఇది 699, అదేమో 550. అంటే మొత్తం మీద 149 ఎక్కువ. ఓకే, అందుకని ప్లస్ 149. నెక్స్ట్ చూడండి, ఇదేమో 584, అదేమో 574. అంటే అక్కడ హ్యూమానిటీస్ తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అంటే 10 తక్కువ ఉంది. 10 తక్కువ ఉంది కాబట్టి మైనస్ 10. ఎందుకంటే 574, 584 అన్నప్పుడు హ్యూమానిటీస్ తక్కువ ఉంది కదా. ఈసారి హ్యూమానిటీస్ తక్కువ ఉంది కాబట్టి మైనస్. చూడండి, హ్యూమానిటీస్ ఎక్కువ ఉంటే ప్లస్, హ్యూమానిటీస్ తక్కువ ఉంటే మైనస్. నెక్స్ట్ ఇది 625 అయితే అది 743. ఈసారి హ్యూమానిటీస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్. ఓకేనా? ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఇక్కడి నుంచి అక్కడికి 700 అంటే 75 ప్లస్ 43 చేసామనుకోండి 118, అవునా కదా? 118. నెక్స్ట్ ఇదేమో 676, అదేమో 1223. మళ్ళీ హ్యూమానిటీస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్. ఎంత ఎక్కువ ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ 24 చేస్తే 700, అవునా కదా? అప్పుడు 24 చేస్తే అప్పుడు ఏమవుద్ది? 24 చేస్తే 47, ఇదేమో 700 అంటే 500, 547, అవునా కదా? 547. ఎస్. ఇప్పుడు ఈ మొత్తాన్ని చూడండి. మొత్తాన్ని చేస్తే కనుక జాగ్రత్తగా గమనించి క్యాలిక్యులేషన్ మొత్తం చేస్తే ఇది -10. ఇక్కడి నుంచి ఒక 10 తీసేస్తే 149 నుంచి 139 అవుతుంది. ఇక్కడ ప్లస్ 149 కదా, ఒక 10 తీసేస్తే 139. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తే గమనించండి. 9 + 8 చేసామనుకోండి 17, 7 + 7 చేస్తే 17 + 7 చేస్తే 24. అంటే లాస్ట్లో 4 వచ్చింది, పైకి 2 క్యారీ వెళ్ళొద్ది. లాస్ట్లో 4 రావాలి. లాస్ట్లో 4 వచ్చే ఆప్షన్ చూడండి. ఒకటే ఆన్సర్ ఉంది, ఇది ఆన్సర్. మళ్ళీ మొత్తం అంతా యాడ్ చేయొద్దు. మళ్ళీ ఏం చేస్తారంటే మొత్తం అంతా యాడ్ చేస్తారు. అంతా యాడ్ చేయాల్సిన అవసరం ఏముంది? సింపుల్గా ఈ -10 తీసేస్తే ప్లస్ 139. ఇప్పుడు ఈ మొత్తం ప్లస్లేగా యాడ్ చేయండి.
లాస్ట్ డిజిట్ 9 + 8 + 7, 9 + 8 చేసామనుకోండి 17, 17 + 7 చేస్తే 24, లాస్ట్లో 4 రావాలి, లాస్ట్లో 4 వచ్చి ఆప్షన్ చెక్ చేస్తే ఒక్కటే ఆప్షన్ ఉంది, లాస్ట్లో 4, అది ఆన్సర్ అయిపోద్ది. ఈ క్వశ్చన్ చూడండి, 1 pipe can fill a tank 4 times as fast as another pipe. If together the 2 pipes can fill the tank in 48 minutes, the slower pipe alone will be able to fill the tank in. ఒక పైప్ ఒక ట్యాంక్ను మరొక వైపు కంటే మరో పైపు కంటే 4 రెట్లు వేగంగా నింపగలదు. 2 పైపులు కలిసి 48 నిమిషాల్లో ట్యాంకును నింపగలిగితే నెమ్మదిగా ఉన్న పైపు మాత్రమే ట్యాంకును నింపగలదు. అంటే ఎంత సమయంలో నింపగలదు అంటున్నారు. చూడండి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఒక పైపు ఇంకో టైప్ కన్నా 4 times ఫాస్ట్ అన్నారు. 4 times ఫాస్ట్ అన్నారు కాబట్టి అప్పుడు రేషియో ఎంత అంటే 4:1. అవునా కదా? ఒక పైపు ఇంకో పైపు కన్నా 4 times ఫాస్ట్ ఫిల్ చేస్తుంది అన్నప్పుడు రేషియో 4:1 అవుద్ది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, ఇఫ్ టుగెదర్ అంటే 2 పైపులు కలిసి ఆపరేట్ అయితే 48 minutesలో ట్యాంక్ ఫిల్ అవుద్ది అంటారు. అప్పుడు టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 4 + 1 5 × 48, 5 × 48 minutes. ఎందుకంటే రెండు కలిపి పైప్స్ టుగెదర్ 2 పైప్స్ కలిపి చేస్తే కనుక ఫిల్ చేస్తే 48 minutesలో ఫిల్ అవుతుంది కాబట్టి అప్పుడు 4 + 1 5, 5 × 48 minutes. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే స్లోవర్ పైప్ ఒక్కటే చేస్తే మొత్తం ట్యాంక్ ఎంతసేపులో ఫిల్ అవుతుంది అంటారు. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 5 × 48, ఒక్క స్లోవర్ పైపే ఫిల్ చేస్తే స్లోవర్ పైప్ ఎఫిషియన్సీ ఎంత అంటే 1 unit. అవునా కదా? మరి దీన్ని సింప్లిఫై చేస్తే 5 × 48 అంటే 240. సో ఎంత టైం పడుతుంది అంటే 240 minutes. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 240 minutes. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ రూమ్ దేర్ ఆర్ సమ్ చైర్స్ and some people. If on each chair if on each chair only one person is seated, then there is no chair for exactly one person. If on each chair 2 persons sit, then there is one vacant chair. What is the number of chairs in the room? ఒక గదిలో కొన్ని కుర్చీలు మరియు కొంతమంది వ్యక్తులు ఉంటారు. ప్రతి కుర్చీపై ఒకరు మాత్రమే కూర్చుని ఉంటే సరిగ్గా ఒక వ్యక్తికి కుర్చీ ఉండదు. ప్రతి కుర్చీపై 2 వ్యక్తులు కూర్చుని ఉంటే అప్పుడు ఒక ఖాళీ కుర్చీ ఉంటుంది. గదిలో ఎన్ని కుర్చీలు ఉన్నాయి? ఇది క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఒక గదిలో కొన్ని కుర్చీలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకవేళ ప్రతి కుర్చీపై ఒకరు మాత్రమే కూర్చుంటే అప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా ఒక వ్యక్తికి కుర్చీ ఉండదు. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఒక వ్యక్తి కూర్చీ ఉండదు అనమాట. ఏది ప్రతి కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుంటే ఏమవుతుందంటే ఒక వ్యక్తి కుర్చీ ఉండదు. అదే ప్రతి కుర్చీపై 2 వ్యక్తులు కూర్చుంటే, చూడండి, ప్రతి కుర్చీపై 2 వ్యక్తులు కూర్చుంటే అప్పుడు ఏమవుతుందంట ఒక ఖాళీ కుర్చీ ఉంటుందంట. ఒక ఖాళీ కుర్చీ ఉంటుంది అని చెప్పన్నారు. ఓకేనా? ఒక ఖాళీ కుర్చీ ఉంటుంది. ఇప్పుడు మొత్తం మీద అసలు గదిలో ఎన్ని కుర్చీలు ఉన్నాయి అంటున్నారు. చూడండి, మనకి పర్సన్స్ ఎంతమందో తెలీదు, చైర్స్ పర్సన్స్ ఎంతమంది తెలీదు. క్వశ్చన్లో కనుక మనకి ఏమి ఇచ్చారంటే చైర్స్ ఇచ్చారు. చైర్స్ ఎన్ని కుర్చీలు ఉన్నాయి గదిలో అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనం సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ని ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా. చూడండి, సపోజ్ ఫస్ట్ ఆప్షన్ అనుకుందాం 7, అంటే మొత్తం 7 చైర్లు ఉన్నాయి అనుకుందాం. మొత్తం 7 చైర్లు ఉంటే కనుక మొదటి స్టేట్మెంట్ ప్రకారం ప్రతి కుర్చీపై ఒకరు మాత్రమే కూర్చుని ఉంటే సరిగ్గా ఒక వ్యక్తికి కుర్చీ ఉండదన్నారు. అంటే 7 కుర్చీలు ఉంటే ప్రతి కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుంటే అప్పుడు ఒక వ్యక్తికి కుర్చీ ఉండదు. అంటే అప్పుడు వ్యక్తులు 8 మంది వ్యక్తులు ఉంటారు కదా. 7 కుర్చీలు ఉంటే 8 మంది వ్యక్తులు ఉండాలి. నా పాయింట్ క్లియర్ అందరికీ. 7 వ్యక్తులు ఉంటే 7 కుర్చీలు ఉంటే 8 మంది వ్యక్తులు ఉండాలి. ఎందుకంటే ప్రతి కుర్చీలో ఒకళ్ళు కూర్చున్న తర్వాత ఒక వ్యక్తికి కుర్చీ ఉండదు అంటున్నారు. అంటే మొత్తం మీద 7 కుర్చీలకి 7 వ్యక్తులు, ఒకళ్ళు కుర్చీ ఉండదు కాబట్టి 8 మంది. అంటే మొత్తం మీద 7 కుర్చీలు ఉంటే 8 మంది వ్యక్తులు ఉండాలి. తర్వాత స్టేట్మెంట్ చూడండి, ప్రతి కుర్చీపై 2 వ్యక్తులు కూర్చుంటే, ఒకవేళ ప్రతి కుర్చీపై 2 వ్యక్తులు కూర్చుంటే కనుక అప్పుడు ఏమవుద్దంట, ప్రతి కుర్చీపై 2 వ్యక్తులు కూర్చుని ఉంటే అప్పుడు ఒక ఖాళీ కుర్చీ ఉంటుంది అంటున్నారు. చూడండి, 8 మంది వ్యక్తులు ఉన్నారు కదా. ప్రతి కుర్చీలో 2 చెప్పున్నారు అనుకోండి, అప్పుడు మనకు 4 కుర్చీలు అవుతాయి. అప్పుడు ఏమవుద్ది, ఒక కుర్చీనే ఖాళీ ఉండాలంట. కానీ మనకి ఏమవుతుందంటే ప్రతి కుర్చీలో 2 కూర్చుంటే అప్పుడు ఏమవుతుందంటే 8 మంది 4 కుర్చీలో కూర్చుంటారు. అంటే ఇంకా 3 కుర్చీలు మిగిలిపోతున్నాయి. కానీ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఒక ఖాళీ కుర్చీ ఉండాలి. అంటే దాని మీనింగ్ ఫస్ట్ది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, 4 చైర్లు. ఒకవేళ 4 చైర్లు ఉంటే అప్పుడు 5 వ్యక్తులు ఉండాలి. అసలు ఇది పాసిబులే కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క చైర్లో 2 కూర్చోలని చెప్తున్నారు. కానీ ఏమవుతుంది, 5 వ్యక్తులే ఉన్నారు కాబట్టి
5 వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్రతి చైర్లో ఎదురు కూర్చోవడం కుదరదు. ఒక చైర్లో ఖచ్చితంగా ఒకరు కూర్చోవాలి, కుదరదు కదా, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 3 చైర్లు ఉంటే అప్పుడు 4 వ్యక్తులు ఉంటారు. 3 చైర్లు ఉంటే 4 వ్యక్తులు, ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి. ఇప్పుడు చూడండి, 3 చైర్లు ఉంటే 4 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ కండిషన్ ఓకే అయింది. సెకండ్ కండిషన్ ప్రకారం ఒక్కొక్క కుర్చీలో 2 కూర్చుంటే ఒక కుర్చీ ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు 4 ఉన్నారు, ఒక్కొక్క దాంట్లో 2 కూర్చుంటే ఏమవుద్ది, అప్పుడు వాళ్ళకి 2 కుర్చీలు కావాలి. 3 కుర్చీల్లో 2 కుర్చీలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంకో కుర్చీ ఖాళీగా ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పిన కండిషన్ సరిపోయింది కాబట్టి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 3. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నా పాయింట్ అందరూ క్లియరేనా? 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ఫస్ట్ ఇంక్రీజెస్ ద ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ బై 8% అండ్ దెన్ హీ అనౌన్సెస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 18%. ద యాక్చువల్ డిస్కౌంట్ ఇన్ పర్సెంటేజ్ ఆన్ ద ఒరిజినల్ ప్రైస్ ఈజ్. ఒక వ్యక్తి మొదటి ఒక వస్తువు ధరను 8% పెంచి ఆపై 18% తగ్గింపును ప్రకటిస్తాడు. అసలు ధరపై వాస్తవ తగ్గింపు ఎంత అన్నారు. సో ఏమైంది, పెంచి తగ్గిస్తున్నాడు, అందుకని అతనికి వచ్చిన వాస్తవ లాభము యాక్చువల్ డిస్కౌంట్ ఆన్ ఒరిజినల్ ప్రైస్. సో ఒరిజినల్ ప్రైస్ మీద వచ్చిన యాక్చువల్ డిస్కౌంట్ ఎంత అన్నారు. ఒకసారి చూడండి, ఇది ఏం చేశాడంటే ఫస్ట్ 8% పెంచుతున్నాడు, సో అందుకనే +8. తర్వాత ఏం చేస్తున్నాడంటే డిస్కౌంట్ 18% డిస్కౌంట్ ఇస్తున్నాడు. డిస్కౌంట్ కాబట్టి -18, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కదా. సో 8 × 18/100. నేను చేసిన దానిలో ఏం లేదు, A + B + AB/100 అనే ఫార్ములా ఉపయోగిస్తాను. సో 8 × 18 చేస్తే 80 + 64 అంటే 144, అవునా కదా. సో 144 కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుందంటే 1.44, అవునా కదా. సో 8 - 18 చేసామనుకోండి 10, ఇది ఒక 1.44, 11.44. సో ఆన్సర్ ఎంత అంటే 11.44. ఓకేనా, 11.44. A + B + AB/100 అనే ఫార్ములా ఉపయోగిస్తే చాలు, డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలా చేసినా ఓకే, లేదనుకుంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఒరిజినల్గా 100, దాన్ని ఏమైందంటే 8% పెంచారు, 8% పెంచితే 108, మళ్ళీ దీని మీద 18% డిస్కౌంట్ ఇచ్చారు. అర్థమైందా, దీని మీద 18% డిస్కౌంట్ ఇచ్చారు. సో దీని మీద 18% డిస్కౌంట్ ఇవ్వడం అంటే అప్పుడు ఏమైపోతుంది చెప్పండి. 18% డిస్కౌంట్ అంటే 18% డిస్కౌంట్ ఇస్తే ఏమైపోతుంది చెప్పండి. 10% అంటే 10.8, అవునా కదా. 1% అంటే 1.08. ఓకే, ఇప్పుడు 8% అంటే ఏమైపోద్ది, 8% అంటే 1.08 కాస్త 1.64 అవుద్ది. సో 12.44. ఓకే, సో అప్పుడు మీరు చెక్ చేసుకున్నప్పుడు ఇది ఏమైపోతున్నప్పుడు దీంట్లోంచి మనం తీసేస్తే కనుక అంటే ఇప్పుడు ఏంటంటే ఇదేమో 8% పెంచిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 18% డిస్కౌంట్ ఇవ్వాలి, అవునా కదా. 18% డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 18% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు అది ఏమైపోతుంది చెప్పండి. 18% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అది ఏమైపోతుందంటే 88.56. ఓకేనా. సో ఎంత డిస్కౌంట్ వస్తుందో, ఎంత వస్తుందంటే 11.44%. Next question. 2 athletes are participating in a race on a circular track of 220 meters. Ravi runs at a speed of 22 meters per second, while Kapil runs at a speed of 11 meters per second. They start from the same point at the same time and in the same direction. After how many seconds will they meet for the first time? 220 మీటర్లు వృత్తాకారం ట్రాక్ పై ఇద్దరు అథ్లెట్లు రేస్లో పాల్గొంటున్నారు. రవి 22 మీటర్లు వేగంతో పరిగెత్తే కపిల్ 11 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాడు. వారు ఒకే పాయింట్ నుండి ఒకే సమయంలో మరియు ఒకే దిశలో ప్రారంభమయ్యారు. ఎన్ని సెకండ్ల తర్వాత వారు మొదటిసారి కలుస్తారు అంటున్నారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి ఏమవుతుందంటే స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి, అవునా కదా. స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి. మనకు కావాల్సి ఏంటంటే టైం కావాలి. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేసరికి 220 మీటర్స్. ఓకే, డిస్టెన్స్ 220 మీటర్స్. ఓకేనా, డిస్టెన్స్ వచ్చేసరికి 220 మీటర్స్. స్పీడ్ అన్నప్పుడు ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి స్పీడ్ సబ్ట్రాక్ట్ అవుతాయి. స్పీడ్ సబ్ట్రాక్ట్ అయితే ఒకటేమో 22 మీటర్ పర్ సెకండ్, ఇంకోటేమో 11 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అంటే 11, అవునా కదా. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని సింప్లిఫై చేస్తే అప్పుడు ఎంత టైం పడుతుందంటే 20 సెకండ్స్ టైం పడుతుంది, అవునా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 20 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. 3 people A, B and C invest in a business in the ratio 2:3:5.
It was decided that 9% of the profit will go to charity if the total profit was 2,50,000. Then find the share of C in the profit. A, B మరియు C అనే ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాపారంలో 2:3:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు. లాభాల్లో 9% ఏమవుతుందంటే వీళ్ళు దానం చేస్తారన్నమాట. ఓకేనా, చారిటీకి. మొత్తం లాభము 2,50,000 అయితే లాభం సి వాటా కనుగొండి అంటున్నారు. అంటే వీళ్ళు ఎప్పుడు పంచుకుంటారు? ఒక 9% చారిటీకి ఇచ్చిన తర్వాత మిగిలింది పంచుకుంటారు. అంటే 9% వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఎంత అంటే 91%. అవునా కదా? సో 91% అంటే 91/100. ఓకేనా, అంటే టోటల్గా 2,50,000 ఉంటే ఈ 2,50,000లో ఏమవుతుంది అంటే వీళ్ళు ఒక 9% చారిటీకి ఇస్తున్నారు కాబట్టి మిగిలింది 91%. ఈ మిగిలిన 91%ని వాళ్ళు పంచుకుంటారు. ఈ పంచుకునే క్రమంలో మనకు కావాల్సింది ఏమిటంటే సి యొక్క షేర్ కావాలి. మనకు కావాల్సింది సి షేర్. సి షేర్ వచ్చేసరికి మీకు గమనిస్తే కనుక సి షేర్ 5 parts అవుట్ ఆఫ్ టోటల్ 10 parts. సి షేర్ 5 parts అవుట్ ఆఫ్ టోటల్ 10 parts. అవునా కదా? ఏబిసి యొక్క షేర్లు ఎంత అంటే 2:3:5. అందులో సి షేర్ ఎంత అంటే 5 parts అవుట్ ఆఫ్ టోటల్ 10 parts. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసి ఏమవుతుంది చూడండి. 00 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడున్న 0 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు చివరిగా మనకి మిగిలింది ఎంత అంటే 5 × 91 × 250. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 5 × 250 × 91 చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే 113,750. 113,750. సో ఇది ఆన్సర్ అవుద్ది. 113,750. అవునా? 113,750. చూడండి, ఇక్కడ 5 × 25 ఉంది. 5 × 25. సో ఖచ్చితంగా ఆప్షన్లో లాస్ట్లో 250 రావాలి లేదా 750 రావాలి. సో 750 సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 6 numbers ఈజ్ 4. ద యావరేజ్ ఆఫ్ 2 of them ఈజ్ 3.5. while the average of other 2 is 3.75. what is the average of remaining 2 numbers? 6 సంఖ్యల సగటు 4, వాటిలో రెండిటి సగటు 3.5, మిగిలిన రెండిటి సగటు 3.75, మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అన్నారు. చూడండి, 6 numbers యావరేజ్ చెప్పారు. 6 numbers యొక్క యావరేజ్ ఎంత అంటే 4. ఇందులో ఒక 2 numbers యావరేజ్ ఎంత అంటే 3.5. ఒక 2 numbers యావరేజ్ ఎంత అంటే 3.5. ఇంకొక 2 numbers యావరేజ్ ఎంత అంటే 3.75. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మిగిలిన 2 numbers యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. మిగిలిన 2 numbers యావరేజ్ ఎంత చూడండి. 6 numbers యావరేజ్ 4 అన్నప్పుడు అన్నీ కూడా 4 ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే 3.5 ఉంది. అంటే ఇక్కడ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే 0.5 తక్కువ ఉంది కాబట్టి మైనస్. ఎందుకంటే 4 ఉండాల్సింది 3.5 ఉందంటే 0.5 తగ్గింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే 4 ఉండాల్సింది 3.75 ఉంది. అంటే ఇక్కడ కూడా తక్కువ ఉండగా మైనస్. ఎంత తక్కువ ఉందంటే 0.25 తక్కువ ఉంది. 0.25. అవునా కదా? ఇప్పుడు ఈ తక్కువైంది అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 3 times, ఇక్కడేమో 1 time, ఇక్కడేమో 1 time, ఇక్కడేమో 1 time. అవునా కదా? ఓవరాల్గా మీరు చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఈ తక్కువైంది కాస్త ఈ 0.5 + 0.25 ఈ రెండు కూడా ఇప్పుడు వీళ్ళు అడ్జస్ట్ చేయాలంటే వీడు ఏమవ్వాలంటే 0.75 ఎక్కువ ఉండాలి. అవునా కదా? ఉండాల్సిన దానికన్నా 0.75 ఎక్కువ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇక్కడ తగ్గింది. మరి రెండు దగ్గర తగ్గినవి ఈ లాస్ట్ వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ అవ్వాలి. ఎందుకంటే ఓవరాల్గా మీరు చూస్తే కనుక 4 అని చెప్పారు కదా, మరి ఇవన్నీ 4 ఉండాలి. కానీ ఏమైంది, ఫస్ట్ తక్కువైంది, మళ్ళీ తక్కువైంది. ఈ తక్కువైంది కాస్త లాస్ట్ వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఎంత తక్కువైందంటే -0.5 -0.25 అంటే మొత్తం మీద -0.75 తక్కువైంది. ఆ 0.75ని వీళ్ళు బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు వీళ్ళు ఏమవుతారంటే 4 + 0.75 4 + 0.75 అంటే 4.75 ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? 4.75. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ 9^20 + 2 ఈజ్ డివైడెడ్ బై 4. సో క్వశ్చన్ ఏమంటారంటే 9^20 + 2 దీన్ని 4 చేత భాగిస్తే మనకి వచ్చే శేషము ఎంత అన్నారు. శేషము గమనించండి, 9ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే 1. 1^20 ఎంత అంటే 1 ప్లస్ 2ని 4తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అంటే 2. అండ్ ఓవరాల్గా మనకి 3/4 అంటే రిమైండర్ ఎంత అంటే 3. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత 3. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆర్ 21 cm and 5 cm respectively, then the total surface area of a cylinder. సో మనం ఏమంటున్నారంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలుసు కదా, 2πr ఆఫ్
ఆర్ ప్లస్ హెచ్. ఇదే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా. సో మనకి రేడియస్ తెలుసు, హైట్ తెలుసు, అందుకనే 2 ఇంటూ పై అంటే 22/7. రేడియస్ ఎంత ఇచ్చారంటే 21 సెంటీమీటర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. రేడియస్ 21, హెచ్ ఏమో 5, 21 + 5 అంటే ఇది 26. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. 21 7 ఎన్ని టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 6 3 టైమ్స్ 18, 8 3 టైమ్స్ 24, 4 2 టైమ్స్ 8. అవునా కదా? 6 3 టైమ్స్ 24, 6 3 టైమ్స్ 18, 8 వచ్చింది. 8 2 టైమ్స్ 16, 6 2 టైమ్స్ వేస్తే 24, లాస్ట్లో 6 2 టైమ్స్ వేస్తే 12 కదా, 6 2 టైమ్స్ 12, లాస్ట్లో 2 రావాలి. లాస్ట్లో 2 రావాలి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. లాస్ట్ వెరిఫై చేస్తాను, రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి 11లో డివిజిబుల్ అవ్వాలి, ఎందుకంటే 22 అంటే 2 × 11 కదా, 11లో డివిజిబుల్ అవ్వాలి. 11లో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి 4 + 1 5, 3 + 2 5, ఇది పోతుంది. నెక్స్ట్ 5 + 1 6, 2 + 2 4, అంటే ఇది పోవట్లేదు, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ ఇచ్చోండి 3 + 3 6, 4 + 2 6, ఇది కూడా పోతుంది. అంటే మన ఆప్షన్ 1 అయినా అవ్వాలి, లేదు అనుకుంటే కనుక ఆప్షన్ 2 అయినా అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి, ఆప్షన్ 1 లేదా ఆప్షన్ 2. సో చివరికి ఏమొస్తుందంటే 2 ఇంటూ 22 ఇంటూ 3 ఇంటూ 26. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి. 2 ఇంటూ 3 చేస్తే 6. అవునా కదా? 6 ఇంటూ 26 చేసామనుకోండి, 6 ఇంటూ 26, 6 ఇంటూ 26 చేస్తే ఏమొస్తుంది, 120 + 36 అంటే 156. 120 + 36 156. అవునా కదా? అంటే ఇప్పుడు ఏమైపోతుంది, 22 ఇంటూ 156, 20 ఇంటూ 156 కాస్త మనం 2 ఇంటూ 11 ఇంటూ 2 కింద రాసామనుకోండి, 11 ఇంటూ 2. అప్పుడు 11 ఇంటూ 2 ఇంటూ 156 అంటే ఏమొస్తుంది చెప్పండి, 312 వస్తుంది. అవునా కదా? 312 వస్తుంది. అంటే అప్పుడు మనకి స్టార్టింగ్ 3తో స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకు తెలుసు కదా 11 తెలుసు కదా. అప్పుడు 3 + 1 4, నెక్స్ట్ 1 + 2 3, లాస్ట్లో 2, అంటే 3 4 3 2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రేషియో బి చెప్పారు, బి రేషియో సి చెప్పారు. మనల్ని ఏమడుతున్నారంటే ఏబీసీ రేషియో అడుగుతున్నారు. ఏబీసీ రేషియో, ఏ రేషియో బి ఎంత అంటే 6:8, బి రేషియో సి ఎంత అంటే 7:10. మనల్ని ఏబీసీ రేషియో అడుగుతున్నారు. సింపుల్, ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో ఆల్రెడీ మనం చెప్పాము. ఏబీసీ రేషియో కనుక్కోవాలనుకుంటే తెలుసు కదా మీకు ఏం చేయాలో. ఒకటి ప్రొసీజర్ చేయడం, లేదనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవడం, మీ ఇష్టం, ఎలా చేసినా పర్లేదు. ఒకవేళ ప్రొసీజర్ చేసామనుకోండి, అప్పుడు ఏ రేషియో బి రేషియో సి ఏమవుతుంది, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయితే 6 7s are 42, నెక్స్ట్ 7 8s are 56, నెక్స్ట్ 8 10s are 80. అవునా కదా? 6 7 టైమ్స్ చేస్తే 42, 8 6 టైమ్స్ చేస్తే 56, 8 10s are 80. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై అవుతున్నాయేమో, సింప్లిఫై చెక్ చేసుకోండి ఒకసారి. సింప్లిఫై అవుతున్నాయేమో చెక్ చేసుకుంటే కనుక 2 టేబుల్ ఇక్కడ 21 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 28 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 40 టైమ్స్, అంటే 21:28:40, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ షాప్ కీపర్ మార్కెడ్ ద ప్రైస్ 20% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ హీ అలౌస్ 20% డిస్కౌంట్, ఇఫ్ హీ అలౌస్ డిస్కౌంట్ ఆఫ్ 30%, ఫైండ్ హిస్ లాస్ పర్సెంటేజ్. సో ఏం చేశాడు అతను, 100 ఉండాల్సింది కాస్త 20% పెంచేసేసి 120 చేశాడు. తర్వాత ఏమైందంటే దీని మీద 30% డిస్కౌంట్ ఇస్తున్నాడు, దీని మీద 30% డిస్కౌంట్. సో దీని మీద 30% డిస్కౌంట్ ఇచ్చాడు. 10% అంటే 12, 30% అంటే 36. 120లోంచి 36 తీసామనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి. 36 చేస్తే 84. అంటే ఓవరాల్గా మనకి డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 16% డిస్కౌంట్ వచ్చింది. అవునా కదా? 16%, ఎందుకంటే 100 మీద 84 అయింది, 16% డిస్కౌంట్. ఇలానే చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఇదే A+B+ABP అనే ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. 20% ప్రాఫిట్ కాబట్టి ప్లస్, తర్వాత డిస్కౌంట్ కాబట్టి మైనస్, డిస్కౌంట్ అంటే మైనస్ కాబట్టి 30, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, 20 × 30 అంటే 600, 600/100. అవునా కదా? మరి దీని ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ఏమైపోతుందంటే ఇక్కడ 6 వస్తుంది. 20 - 30 అంటే -10, -10 - 6 అంటే -16. అంటే ఓవరాల్గా మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే -16 అంటే నథింగ్ బట్ 16% డిస్కౌంట్ అంటాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కంపెనీ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ ఈక్వల్ వేజెస్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% and their wages per head are decreased by 18%, what is the percentage decrease in the total wages? ఒక కంపెనీలో అందరూ ఆదాయాలకు సమానంగా వేతనాలు లభిస్తాయి, అంటే అందరూ ఉద్యోగాలకు సమానంగా వేతనాలు లభిస్తాయి. ఉద్యోగుల సంఖ్య 20% పెరిగి వారు తలసరి వేతనం
18% తగ్గితే మొత్తం వేతనాల తగ్గుదల శాతం ఎంత అంటున్నారు. సో టోటల్ ఎక్స్పెండిచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంతమంది పర్సన్స్ వర్క్ చేస్తున్నారు, అలానే వాళ్ళకి ఇచ్చే కూలీ ఎంత, వేజెస్ ఎంత, అవునా కదా, దాన్ని బట్టే ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది ఏమి ఉండబోతుందంటే ఎంతమంది వ్యక్తులు వర్క్ చేస్తున్నారు, ఒక వ్యక్తికి ఇచ్చే జీతం ఎంత అనే దాని మీద డిపెండ్ అవుద్ది. ఇప్పుడు ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏమిటి అంటే ఇక్కడ ఎంప్లాయీస్ అనే వాళ్ళు 20% పెరిగారు, అలానే కూలీ వేజెస్ అనేవి 18% తగ్గింది, దీనివల్ల ఎక్స్పెండిచర్లు వచ్చింది చేంజ్ చేయండి అంటున్నారు. ఇప్పుడు దీనికి A+B+AB/100 అనే ఫార్ములా ఉపయోగించవచ్చు. ఇది పెరిగింది కాబట్టి +20, తగ్గింది కాబట్టి -18. సో +20 -18 ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, నెక్స్ట్ 20 × 18 చేసామనుకోండి ఇదంత అంటే 360/100, అవునా కదా. A+B+AB/100 అనే ఫార్ములా ఉపయోగించాము, ఇదంతా అంటే 3.6. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి. 20 - 18 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి, 2 వచ్చింది, +2 -3.6 అంటే -1.6, మైనస్ అంటే నథింగ్ బట్ 1.6% తగ్గిందని అర్థం. మైనస్ అంటే తగ్గడం, సో ఎంత తగ్గిందంటే 1.6%. దీనికి జస్ట్ మనం యూస్ చేసింది A+B+AB/100 అనే ఫార్ములా ఉపయోగించాము. A+B+AB/100 ఈ ఫార్ములా మనం ఉపయోగించేసాము. ఎందుకంటే మనకి ఈ టోటల్ ఎక్స్పెండిచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే పర్సన్స్ మీద, అలానే ఒక వ్యక్తికి ఇచ్చే వేజెస్ కూలీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పై గ్రాఫ్ కి సంబంధించి ఒకసారి మనం ఈ గ్రాఫ్ ని పెద్ద చేద్దాము. చూడండి ఒకసారి, ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే ద గివెన్ పై చార్ట్ షోస్ ద యాన్యువల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇన్ టన్స్ ఇన్ ఎ రీజియన్. ద టోటల్ ప్రొడక్షన్ ఈస్ 8600 టన్స్. సో మొత్తం మీద 8600 టన్స్ ప్రొడక్షన్ జరిగింది. ఇందులో మీరు గమనిస్తే కనుక రైస్ 25%, వీట్ 23%, పల్సెస్ 21%, గ్రామ్స్ 17%, మెయిజ్ 14%. మనల్ని ఏమడుతున్నారు చూడండి, మనల్ని ఏమడుతున్నారంటే వాట్ ఈస్ ద యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ ద రీజియన్. రైస్ అంటున్నారు, రైస్ అంటే రైస్ 25% కదా, 25% అంటే 1/4. సో టోటల్గా వచ్చేసరికి 8600 టన్, ఇందులో 25% కావాలి, అవునా కదా. మరి జస్ట్ దీన్ని ఒకసారి సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చెప్పండి. సింప్లిఫై చేస్తే 4 2 times 8, అవునా కదా, మళ్ళీ 4 1 times 4, నెక్స్ట్ 4 5 times 20. సో ఆన్సర్ ఎంత అంటే 2150 టన్, 2150. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేసి చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో. ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 7200 in 3 years at the rate of 16% per annum equal to the simple interest on 9600 at the rate of x% per annum in 4 years, the value of x equal to, సో x వాల్యూ కావాలి. సో మనకి ఇక్కడ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్, ఇక్కడ వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ అంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎంత అంటే PTR/100, అవునా కదా, ఇదే కదా ఫార్ములా. ఇది ఈక్వల్ అంటున్నారు కాబట్టి మనకి ప్రిన్సిపల్ చూడండి, ప్రిన్సిపల్ ఎంత అంటే మొదటి దాంట్లో 7200, టైం పీరియడ్ ఎంత అంటే 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16%. సో PTR/100 ఈక్వల్ టు, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటే 9600 ఇంటూ ఇక్కడ మీరు చూస్తే కనుక టైం పీరియడ్ వచ్చేసరికి ఎంత అంటే 4 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి, అది మనకు తెలియదు, /100, అవునా కదా. ఒక్కసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 100 క్యాన్సిల్ అయిపోతాయి, 00 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ మనం చెక్ చేస్తే కనుక 16 4లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 4 times పోయింది, అవునా కదా. 8 9 times వేస్తే 72, 8 వచ్చేసరికి 12 times వేస్తే 96, నెక్స్ట్ 12 4లో 3 times క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, చివరికి ఎక్స్ ఎంత అంటే 9, అవునా కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 9%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 47 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 47 న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ స్క్వేర్స్ యొక్క ఫార్ములా తెలుసు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n × n+1 × 2n+1/6. సమ్ ఫార్ములా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా n × n+1 × 2n+1/6, అవునా కదా. యావరేజ్ అడుగుతున్నారు వాళ్ళు అడిగింది యావరేజ్. సో యావరేజ్ అడిగారు కాబట్టి మనకు కావాల్సింది యావరేజ్ కావాలి. ఈ 47 నెంబర్స్ యావరేజ్ కావాలి. సబ్స్టిట్యూట్ చేయండి. సమ్ ఎంత అంటే n వాల్యూ 47 కదా, 47 ఇంటూ 47+1 అంటే 48 ఇంటూ 2 × 47 అంటే ఎంత మనకి 94 +1 అంటే 95 /6
ఇంటూ 47. ఎందుకంటే యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో మొత్తం యావరేజ్ అన్నప్పుడు సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇది సమ్, యావరేజ్ అంటే మొత్తం 47 కాబట్టి మరి డివైడ్ బై 47 చేయాలి కదా, అందుకనే 47 చేసాము, అవునా కదా. ఇప్పుడు ఒకసారి సింప్లిఫై చేస్తే 47 క్యాన్సిల్ అయిపోతాయి. 48 6లో 8 టైమ్స్ పోతుంది. 8 ఇంటూ 95, 8 ఇంటూ 95 చేస్తే ఏమొస్తుంది చెప్పండి. 8 9s 72, 720, 8 5s 40 అంటే ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు 760. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 760. ఓకేనా, చాలా సింపుల్. మీకు తెలియాల్సింది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా తెలియాలి. అది తెలిస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేయమని అడుగుతున్నారు. 1/6 డివైడ్ బై 1/9 ఇంటూ 2/3 క్లోజ్డ్ బ్రాకెట్స్ ఇంటూ 18 + 5. చూడండి, ఇది సింప్లిఫై చేసేటప్పుడు బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఈ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని ఫస్ట్ మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 1/6, ఈ డివిజన్ని నేను మల్టిప్లికేషన్ కింద మారుస్తున్నాను. అప్పుడు 1/9 కాస్త 9 అయిపోద్ది ఇంటూ 2/3, అవునా కదా. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఇంటూ 18 చేసి ఆ తర్వాత మనం +5 చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే 9 3లో 3 టైమ్స్ పోయింది, అవునా కదా. 3 × 2 6, 6 క్యాన్సిల్ అయిపోయినాయి. అప్పుడు చివరికి మనం మిగిలిపోయింది ఏంటంటే 1 ఇంటూ 18 అంటే 18, 18 + 5 అంటే 23. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయ్స్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయ్స్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయ్స్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సిపి ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయ్స్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 to Hero స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాయొచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్ సరిపడే విధంగా ఈ 3 సబ్జెక్ట్ని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ప్రతి టాపిక్ అవగానే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ అనేది మనకి 800 రూపీస్కి 3 months ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీఎస్ సంబంధించి CBT 1, CBT 2 నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ చందన్ లాయ్స్ ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చారు మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే ఎల్పీకి సంబంధించిన CBT 1 కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు CBT 1, CBT 2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే ఇది కూడా మనకి చందన్ లాయ్స్ యాప్లో కంప్లీట్గా అవైలబిలిటీ ఉంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ ప్యాకేజ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ అప్పటికి అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మనకి 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో PO మరియు క్లర్క్ సంబంధించి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మనకి కంప్లీట్ కోర్స్ 3600 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారనుకో వాళ్ళ కోసం కంప్లీట్ గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా ఈ క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు SI మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఇందులో మీ క్లాసెస్ తెలుగు మీడియం వాళ్ళు సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అలా ఎవరి విద్యార్థులు UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు UPSC CSAT సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందన్ లాయ్స్ యాప్లో 1500 రూపీస్కి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అలా ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో విఆర్ఏ సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ రెండు కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 1800 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మనకి అన్ని కోర్స్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్కి కాల్ చేయండి. అలానే ఈ ప్రోగ్రామ్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే విద్యార్థులు ఇంకా మన చందన్లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి ప్రతిరోజు క్లాస్ వస్తుంటాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ 9 o'clock వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇవి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీరియస్గా ఎస్ఎస్సీ మరియు రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.